హలో. నైట్ 1:30కి ఫోన్ రింగ్ ఒకగానే మొదటి రింగే ఫోన్ తీసావు. ఫోన్ చేస్తాడు, నరసింహం ఫ్యామిలీ నరికేసిన మాట చెప్తాడని ఎదురు చూస్తున్నావా? పగుంటే నన్ను నరకడానికి పంపించు, అంతేగాని వీరికి నా కొడుకులా నా కుటుంబానికి గురి పెడతావురా? మాట్లాడుతున్నావు. ఆయుధం లేని పోలీస్ అధికారి ఆత్మరక్షణ కోసం రౌడీల ఆయుధాలు తీసుకుని వాళ్ళని నరికేశాడని రేపు పేపర్లో వస్తుంది. ఇకపై పగ తీర్చుకోవడం కోసం పోలీస్ ఆఫీసర్ ఇంటి ఛాయలకు వచ్చే ఒక్కొక్కడు బెదిరి చావాలి. త్యాగరాజు, నువ్వు నా ఇంట్లోకి వచ్చావు, నేను తట్టుకున్నాను. ఏదో ఒకరోజు నేను నీ ఇంట్లోకి వస్తాను, అప్పుడు నువ్వు తట్టుకోలేవు. విషయం కొంచెం సీరియస్గా ఉంది. స్టేట్ గవర్నమెంట్ ఓ స్పెషల్ ఆపరేషన్ టీంను ఫామ్ చేసింది. సార్ మీ వల్లే. నేను అడిగితేనే చెప్పారు, అంత ఈజీగా ట్రాన్స్ఫర్ చేయడం కుదరదట. దానికి కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయట. ఎందుకైనా సేఫ్టీకి అక్కర్లేని రికార్డ్స్ అన్ని డిస్ట్రాయ్ చేశాయి. All of you, just listen. Erase all unwanted files. Password, PIN number, everything. Quick! ఇంట్లో కానీ ఆఫీస్కి కానీ వారం రోజుల పాటు ఎవరు బయట వాళ్ళు రావడానికి వీల్లేదు. త్యాగరాజు బ్లాక్బెర్రీ నెంబర్ వచ్చింది. సార్, మీ పాస్పోర్ట్ బ్లాక్ చేశారు. Danny, where are you? I am near the border, Madagascar. Please don't come anywhere near to India. Why? What is happening? Boy has been arrested by Narasimham. Also, he's trying to arrest me. You don't scare me. You give me Narasimham's number, I'll call him and blast him myself. త్యాగరాజు డానీ ఫోన్లో మాట్లాడుకుంటున్నారు సార్. ఇప్పుడు డానీ మీ లైన్లోకి వస్తారు సార్. How are you, Danny? How do you know my number? How come you know my number? Third-rated criminal like you can get my number. You think I can't? Hey, cop. I am king of Indian Ocean. Hey. Don't even dream of finding me. I'm coming after you. The day I see you will be the last day of your life. You want to see me? You want to see my face? Turn on your video call and see how I laugh at your stupid police force. Hey, Indian police. You all corrupted fellows. When I throw money at you like a bone, you run behind me like a dog. Then I kick you like a slave. Yappa! You African animal! Wherever you are in the world, I'll come in front of you. I'll arrest you. I'll drag you and put you back in the same cell where you escaped. And I'll make you realize the power of an Indian forest! Indian forest! Indian forest! Tyagaraj, you sort out your issues. I have some problems with the Australian police too. I plan to pass my business for 6 months. I mean to move away from seas and be on land for some time. Captain! సార్, డానీ మీతో మాట్లాడిన వీడియో రెఫరెన్స్ ఉంది, త్యాగరాజుతో మాట్లాడిన ఆడియో రెఫరెన్స్ ఉంది. రెండింటిని మ్యాచ్ చేసి త్యాగరాజుని అరెస్ట్ చేయొచ్చా సార్? లేదు, డానీ త్యాగరాజు డ్రగ్ డీలింగ్ గురించి మాట్లాడలేదు. మనం ఈ కేసుని స్ట్రాంగ్ గా హోల్డ్ చేయలేం. దానికి వేరే ప్లాన్ వేశాను. గుడ్ మార్నింగ్ మేడం. ఎవరు మీరు? కార్గో సెక్షన్ అసిస్టెంట్ మేనేజర్ని. ఫెర్టిలైజర్ శాంపుల్ వచ్చింది. ఇంట్లో ఇవ్వు, లంచ్కి వెళ్ళినప్పుడు చూస్తానని ఎండి అన్నారు. నేను అర్జెంట్గా ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను, కొంచెం ఇచ్చేయండి మేడం. సార్, పార్సల్ హ్యాండ్ ఓవర్ చేశాను. ఎనీ డౌట్? నో డౌట్ సార్. సత్యకార్ లోపలికి వెళ్ళింది సార్. ఇక బండి బయటికి వెళ్ళకూడదు. పిన్ని, ఏంటమ్మా? ఈ పార్సల్ బాబాయ్కి వచ్చింది. సార్, మీ బ్రదర్ దగ్గర చెక్ మీద సైన్ తీసుకుందామని ఇంటికి వెళ్ళాను సార్. పిల్లలు మీ ఐప్యాడ్లో యాంగ్రీ బర్డ్ ఆడుతున్నారు సార్. నా ఐప్యాడ్లోనా? అవును సార్. పాస్వర్డ్ లేకుండా ఎలా ఓపెన్ చేశారు? అడిగాను సార్, సత్యమడమే ఓపెన్ చేసి ఇచ్చారని పిల్లలు చెప్పారు. బాబాయ్, కాఫీ. She must have noticed that. డానీకి సంబంధించిన డీలింగ్స్ అన్నీ అందులోనే ఉన్నాయి సార్. త్యాగరాజ్ ఇంట్లోకి వెళ్తున్నాడు సార్. స్పాట్ డైరెక్ట్ గా సీల్ చేయండి. ఓకే సార్. పిల్లలేరి? ఏమండి, మీకు పార్సల్ వచ్చింది.
ఏమిటిది? ఆర్ యు డీలింగ్ విత్ డ్రగ్స్? సర్చ్! ఏమైంది? నువ్వు తీసుకొచ్చిన పార్సల్ లో డ్రగ్స్ ఉన్నాయట. అయ్యో సార్, మా బాబాయ్కి ఏం తెలీదు. ఫర్టిలైజర్ శాంపుల్ అని మేనేజర్ ఇచ్చారు. నేను పార్సల్ ఎవరికి వచ్చింది? బాబాయ్కి. Then shut up and stay away! ఫర్దర్ ఇన్స్ట్రక్షన్ లేకుండా ఎవరూ లోపలికి వెళ్ళకూడదు. ఇక్కడే ఉండండి. సత్య మేడం కార్ జీపీఎస్ డేటా చెక్ చేశాను. 4 రోజుల క్రితం నరసింహం ఊరికెళ్ళారు. ఆ రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు మేడపాడికి కిడ్నాప్ చేశారని చెప్పిన దాంట్లో చిన్న ఎర్రర్ ఉంది సార్. కార్ స్కూల్ రూట్కే వెళ్ళలేదు. తిన్నగా బీచ్ రోడ్ పట్టుకుని మేడపాడికి వెళ్ళిపోయింది. అయ్యో నాకేం తెలీదమ్మా. బాబాయ్ కాఫీ. నా చైన్ లాక్కుని పారిపోయారు బాబాయ్. ఏంటి త్యాగరాజు, దిగాలు పడిపోయి దూరంగా వచ్చి పోషిస్తున్నా? వెళ్ళండి సార్. ఆ రోజు అరకులో పట్టుకున్న 70 కిలోల్లో 62.5 కిలోలే భాయ్ లెక్క. మిగతా 7.5 కిలోలు నీ లెక్కలో అప్పుడే తీసుంచాను. తప్పు నరసింహం. తప్పుడు వ్యక్తుల దగ్గర చేస్తే తప్పు కాదు. నేను నీ ఇంట్లోకి వస్తే నువ్వు తట్టుకోలేవని అప్పుడే చెప్పానుగా. పోలీస్ పవరా ఇది? పోలీస్ బ్రిలియన్స్ రా ఇది. ఎవరికి ఏమీ తెలీదు. అన్నిటికీ కారణం నేనే. కమ్ ఆన్, అరెస్ట్ మీ. త్యాగరాజును అరెస్ట్ చేశారయ్యా. ఈ పని ఎవరు చేసుంటారో? నీ కూతురు. తనకు తెలిసిన నా ఐప్యాడ్ పాస్వర్డ్ పోలీసులకి తెలిస్తే గోల్డెన్ షిప్పింగ్ కార్పొరేషన్ నట్టన్నడి సముద్రంలో మునిగిపోతుంది. డానీ త్యాగరాజుకు ఫోన్ చేసిన తర్వాత ఆ సెల్ నుంచి ఒకే ఒక నంబర్కి చేసి శాటిలైట్ ఫోన్ ఆఫ్ చేస్తాడు సార్. ఆ నంబర్ సౌత్ ఆఫ్రికాలోని డర్బన్ సిటీ సెల్ నంబర్ అని ఇన్నోసాట్లో చెప్పారు సార్. వాడు తప్పకుండా డర్బన్ సిటీకి వెళ్ళుంటాడు. వాడు సెల్ ఫోన్ ఆఫ్ చేసినప్పుడు షిప్ ఎక్కడుందో ఎంక్వైరీ చేశారా? చేసాం సార్. లాటిట్యూడ్ లాంగిట్యూడ్ నెంబర్ని ట్రేస్ అవుట్ చేసాం. ఈ ప్రదేశం మెడగాస్కర్ కింద అంబో వాంగో అనే కోస్టల్ ఏరియా సార్. అక్కడి నుంచి డర్బన్ ఎంత దూరం, ఎంతసేపట్లో వెళ్ళి రీచ్ అవుతాడో క్యాల్కులేట్ చేసి చెప్పండి. ఎస్ సార్. సౌత్ ఆఫ్రికాకా? ఈ కేసు భాయ్ తంగరాజుల అరెస్ట్ తో పూర్తి కాదు సార్. ఆపరేషన్ డి అల్టిమేట్ టార్గెటే డానీని అరెస్ట్ చేయడం. వాడు డర్బన్లో దిగేశాడంటే అంత పెద్ద ఆఫ్రికాలో వాడిని పట్టుకోవడం కష్టం. వాడు రీచ్ అవ్వడానికి ముందే నేను అక్కడ ఉండాలి. నువ్వు వెంటనే బయలుదేరి హైదరాబాద్ వచ్చాయి. నేను సెంట్రల్ హోమ్ మినిస్టర్తో మాట్లాడి ఏర్పాటు చేస్తాను. జమదగ్ని సార్, సెంట్రల్ మినిస్టర్ సౌత్ ఆఫ్రికాకి వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చింది. నేను నైటే బయలుదేరాలి. డర్బన్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ కి మనకి ఇంకాసేపట్లో కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ అవుతుంది. డానీ డర్బన్ కి మాట్లాడిన నంబర్ వాళ్ళకి ఇచ్చి వాడు ఎవరితో మాట్లాడాడు, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాడి యాక్టివిటీస్ ఏంటి అని వాళ్ళు ఫుల్ గా వాచ్ చేయమని చెప్పండి. ఓకే సార్. హలో, యా పోలీసు వాళ్ళు ఇంటికి వచ్చి అవమానించడం వల్లే సత్యమ్మ విషయం తాగి చచ్చిపోయింది. కాగా ఆగమ్మా, నువ్వు నిశ్చితార్థమైన పిల్లవమ్మా. అటువంటి చోట్లకి వెళ్ళకూడదు. మనం వేసిన ప్లాన్ అంతా మిస్ఫైర్ అయ్యి చివరికి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది. లేదగ్ని, తను సూసైడ్ చేసుకునే అవకాశం లేదు. అంతా తనకి తెలిసే జరిగింది. ఆ నంబర్ ఏంటో తెలుసుకుని నువ్వు నాకు చెప్పగలవా? ఏ విషయాన్నైనా స్ట్రాంగ్ గా క్లియర్ గా మాట్లాడే మనిషి మీరు. మీ కళ్ళల్లో అబద్ధం కనిపిస్తుంది. ఎందుకని మా బాబాయ్ నెంబర్ అడుగుతున్నారు? చెప్పండి. మేము జీవించే ఈ ఆడంబరమైన జీవితం ఎదుటి వాళ్ళ పాపపు డబ్బుతోని తలుచుకుంటుంటే సిగ్గుగా ఉంది సార్. సరే సార్, నేనేం చేయాలో చెప్పండి. ఎలాగో విషయం తెలుసుకుని వాళ్ళ అమ్మాయిని చంపేశారు కదా సార్.
ఏంటి చావింటికి వెళ్ళి వస్తున్నావా? ఇంత నీచరికి దిగజారుతారా? కన్న కూతురికి విషం పెట్టి చెప్పారే, అసలు మీరు మనుషులేనా? నీతో నన్నే ఇరికించినందుకు దాన్ని నా చేత్తోనే చంపలేకపోయానని బాధపడుతున్నాను. ఛీ! అసహ్యంగా మాట్లాడకు. నిన్ను సమర్థించుకోవడం కోసం కూతురికి రంగు కడతావరా కుక్క? రాయసింహం, ఇండియా మొత్తం ఎందరో రాజకీయ నాయకులు నా కోసం పనిచేస్తున్నారా? నీ ఆపరేషన్ డి నా ఎడం కాలు ఎంట్రు కూడా పీకలేదురా. ఆపరేషన్ డి ఫర్ డిఎస్పి సింహం అని నాకు తెలుసురా. డి అంటే డిఎస్పి సింహం కాదురా, డానీ. ఆపరేషన్ డానీ ఈ రోజే బయలుదేరతాను రా. ఆ లంబడి కొడుకు ఏ దేశంలో దాక్కున్న వాడిని వెతికి తీసుకొచ్చి, నువ్వు ఇంటర్నేషనల్ క్రిమినల్ మాత్రమే కాదు, వాడిని కాపాడడం కోసమే కూతురిని చంపావని ప్రూవ్ చేసి నిన్ను ఊరికబో ఎక్కిస్తాను రా. అలా జరగలేదంటే ఇక్కడే నిన్ను షూట్ చేసి నేను జైలుకి పోతాను రా.